ఇప్పుడు ఈ సర్పంచ్ల ఎన్నికలు కూడా 3 విడతలు ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టడం అనేది జరిగింది. అంటే ప్రజలకు అన్ని 6 గ్యారంటీలు అన్నాము అన్నీ అమలు చేసేప్పటికీ ప్రజలంతా మా వైపే ఉన్నారు. ఇప్పుడు 2 ఫేస్లు అయిపోయినాయి ఆల్రెడీ. ఘన విజయంగా కాంగ్రెస్ ఉంది అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఒక ఎమ్మెల్యే కూడా బహిర్గతంగా కూడా చెప్పడం అనేది జరిగింది. మీరు సస్తమని గెలిచినా కానీ నేను చంపేస్తా అంటే వాళ్ళకి ఇచ్చే ఫండు ఆ గ్రామానికి వచ్చేది నేను ఇవ్వను నా నియోజకవర్గంలో అన్నట్లు ఆయన మాట్లాడుతున్నాడు. మరి దీన్ని ఎట్లా చూస్తారు ఒక బీఆర్ఎస్ లీడర్? ఇప్పుడు యాక్చువల్గా సర్పంచ్ ఎలక్షన్ అన్నప్పుడు గుర్తులుండే పార్టీల అభ్యర్థిని బలపరిచి ఆ ప్రకారంగా ఎలక్షన్లు పోవడం జరుగుతుంది. గతంలో మీరు 10 ఏళ్ళ పాటు 10 ఏళ్ళకి ముందు కూడా బీఆర్ఎస్ ఏదైతే ఏమంటారు తెలంగాణ వాదాన్ని తీసుకొచ్చినప్పుడు ఏ విధంగా అవుట్ రేట్గా సర్పంచులు గెలిచిరు అనేది మనకు తెలుసు. అంటే డైరెక్ట్గా ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి అవుట్ రేట్గా సపోర్ట్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఏంటి, ఒక సర్పంచ్ ఎలక్షన్కే ముఖ్యమంత్రి పోయి వారాలు అక్కడ ప్రచారాలు చేసే పరిస్థితికి వచ్చింది. గతంలో ఎప్పుడు కూడా కేసీఆర్ గారు సర్పంచ్ ఎలక్షన్లకి ప్రచారం చేయలేదు. కేవలం కేసీఆర్ గారిని నమ్మి ఏమంటారు గ్రామాలు అభివృద్ధి చెందుతాయని భావించి సర్పంచ్లు గెలిచిన తర్వాత ఆ అభివృద్ధి కార్యక్రమాలు 10 ఏళ్ళ పాటు సాఫీగా జరిగినాయి. కానీ ఇప్పుడు ఒక చిన్నపాటి సర్పంచ్ ఎలక్షన్కి కూడా ముఖ్యమంత్రి పోయి ప్రచారం చేస్తున్నారు. వాళ్ళ మంత్రులు పోతున్నారు, వాళ్ళ ఎమ్మెల్యేలు పోతున్నారు. పోయి ప్రచారం చేసి ప్రజలకు మంచి చెప్పాలి కానీ అక్కడ ఒక విధ్వంసాన్ని సృష్టించే ప్రయత్నం చేసి వస్తున్నారు. ఇప్పుడు గ్రామాలలో ఎలక్షన్ల టైం అయినా నార్మల్ టైంలో అయినా వాళ్ళు పొద్దున్న లేచి అన్న అక్క చెల్లె అని ఒక ప్రేమతో ఉండే ప్లేస్లో కూడా ఇప్పుడు ఈ ఒక్క ఓటు గురించి మనుషులన్న ఇది కూడా మర్చిపోయి దాడులు చేసుకుంటున్నారు. ఎప్పుడు చూడనివన్నీ కూడా ఇప్పుడు చూస్తున్నాం. మొన్న జరిగిన జూబ్లీహిల్స్ ఎలక్షన్లే కానీ ఇప్పుడు జరుగుతున్న సర్పంచ్ ఎలక్షన్లే కానీ గ్రామాలలో వాళ్ళు ఎంత ప్రేమతో ఉంటారు. ఎంత అంటే ఆ ఎలక్షన్ వరకే ఏదైనా ఉంటే పోటాపోటీ నడుస్తుంది. బట్ ఆ తర్వాత పొద్దున్న లేచిన తర్వాత కలుసుకొని మెలిసి వాళ్ళు పనులు చేసుకుంటారు గ్రామాలలో. రైట్. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేదు. దాడులు చేసుకుంటున్నారు. మా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఎవరైనా గెలిస్తే కాంగ్రెస్ నాయకులు వచ్చి వారి మీద దాడి చేయడం, లేదంటే గెలిచిన తర్వాత కూడా 1-2 ఓట్ల తేడాలతో గెలిచినవన్న ఇదితోని నాకు ఇంత టఫ్ ఫైట్ ఇస్తాడా అని చెప్పేసి కొంతమంది మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల మీద పోయి ట్రాక్టర్లు ఎక్కించడము, రాళ్ళు రప్పలతో కొట్టడము. అండ్ రీసెంట్గా చూసినాము మనము నల్గొండకు సంబంధించిన ఒక బీసీ నాయకుడి మీద ఎంత దారుణంగా వాళ్ళు ఒక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎట్లా చేసిండ్రు అనేది మనకు తెలుసు. ఒక బీసీ నాటికి ఇట్లా జరుగుతుంటే మరి అక్కడ ఉన్న మంత్రి కానివ్వండి, అక్కడ ఉన్న ఎమ్మెల్యే కానివ్వండి, ముఖ్యమంత్రి వాళ్ళు బీసీలకి పెద్దపీట వేస్తున్నాం, బీసీలందరూ మా కుటుంబ సభ్యులు మా వాళ్ళు మేము అట్లా ఇట్లా అని చెప్తున్న వ్యక్తులు మరి ఇంత జరుగుతున్నా కూడా ఒక్కరు కూడా మాట ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు ఖండిస్తలేరు, వాళ్ళకి అండగా ఎందుకు ఉండట్లేదు? సో ప్రతి ఒక్క ప్రశ్న కూడా అదే. అండ్ మోర్ ఓవర్ ఇంత రిజల్ట్ ఇప్పుడు వాళ్ళకి 2000 వచ్చినాయి అనుకోని మాకు 1500 మంది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు చాలా టఫ్ ఫైట్ ఇస్తున్నారు. అండ్ వీళ్ళు మాట్లాడి అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ 2 ఫేస్లలో ఉండొచ్చు. కానీ ఇప్పుడు 3rd ఫేస్ ఉంది. ఈరోజు మొత్తం కాంగ్రెస్ గెలవచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అదే చెప్తున్నా, ప్రభుత్వంలో ఏ పార్టీ ఉంటే అన్ని ఆ పార్టీకే అందరూ అభ్యర్థులు సపోర్ట్ చేస్తారు. అంటే ఫుల్ మెజారిటీ వాళ్ళకే వస్తుంది. ఇప్పుడు వాళ్ళకి ఎంత మెజారిటీ వచ్చింది, ఏది ఉన్నా కూడా జస్ట్ ఒక 5 ఓట్లు, 1 ఓటు, 10 ఓట్ల తేడాతోటే వాళ్ళు బయటపడ్డారు. కానీ పూర్తిగా భారీ మెజారిటీతో అవుట్ రేట్గా వాళ్ళు వచ్చింది లేదు. మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు టఫ్ ఫైట్ ఇచ్చినారు. ఆ భయానికి ఆయన మళ్ళీ 2వ ఫేజ్లో ఇమీడియట్గా పోయి ప్రచారం చేసిండు. ఇప్పుడు 3వ ఫేజ్లో కూడా ఆ మంత్రులను దింపారు. గ్రామ వాడ మంత్రులు పోయి ప్రచారం చేస్తున్నారు. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి. అండ్ మీరు చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఎంతమంది గెలిచిరో దానికి ధీటుగా ఇండిపెండెంట్ వాళ్ళు గెలిచిరు. మరి ఇప్పుడు అదంతా గవర్నమెంట్ వ్యతిరేకతనే కదా. ఇప్పుడు నిజంగా గ్రామాలలో కానివ్వండి, రైతులకే కానివ్వండి, మహిళలకే కానివ్వండి, వృద్ధులకే కానివ్వండి ఎంతో చేసినామని చెప్పుకుంటున్న వాళ్ళు మరి అవుట్ రేట్గా వాళ్ళు ఇక సర్పంచ్ ఎలక్షన్లు గెలవాలి. ఇంకా డౌట్ ఉండదు వాళ్ళకి. కానీ ఇంత టఫ్ ఫైట్ ఉంది అంటేనే తెలుసుకుంటే అర్థమవుతుంది. ఇప్పుడు 2 ఫేజ్ల ఎన్నికలు అయిపోయినాయి. అక్కడ ఎవరన్నా అంటే ఇక్కడ ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉంటారో ఎమ్మెల్యేలు ఎంపీలల్లా గ్రామాలల్లా ఎవరన్నా బీఆర్ఎస్ సర్పంచ్ గెలిచిర్రు కదా, మీరు చూసిర్రు కదా. అరే మీరు అన్న పాలకుర్తిలోనే వారు వెళ్ళి ప్రచారం చేస్తుంటేనే అక్కడ వారిని ఎలగొట్టేసిండ్రు.
అక్కడి నుంచి మీరు ప్రచారం చేయొద్దు, అసలు ఏం ముఖం పెట్టుకొని వచ్చినారు మా దగ్గరికి, పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు, ఓట్లు ఆమె ఎలక్షన్ టైంలో ప్రతి ఒక్కరికి అండగా ఉంటే నేను ప్రతి ఒక్క గ్రామ నేను ఏమంటారు డెవలప్మెంట్ చేస్తా, నేను బాధ్యత అని చెప్పినాను. మరి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని వచ్చిన ఒక పైసా మా ఏమంటారు ప్రాంతానికి తీసుకురాలేదు, ఇప్పుడు వచ్చి ఓట్లు అడుగుతానంటే నువ్వు ఆ ప్రశ్నకి సమాధానం చెప్పాలి. కానీ నువ్వు ఇంకా వాళ్ళని ఏదో ఒకటి అని విమర్శించి ఆ పోతే పోండి వేయకపోతే వేయకపోండి అని అంటే నీ రిజల్ట్ అట్లనే ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు వాస్తవానికి ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారో అక్కడే గట్టి పోటీ బీఆర్ఎస్ ఇచ్చింది, అక్కడే చాలా చోట్ల బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు సర్పంచులు గెలవడం జరిగింది. అండ్ మిగతా చోట్లలో ఎక్కడెక్కడైతే ఆ నామమాత్రంగానే నేను అన్నట్టు ఒకటో రెండో ఓట్లు తేడాలతో వాళ్ళు బయటపడ్డారు. ఆ బయటపడిన తర్వాత కూడా ఆ ఏమంటారు ఆ కోపాన్ని పెట్టుకొని మా కార్యకర్తల మీద దాడులు చేసి మీరు చూడొచ్చు. ఈరోజు పొద్దున్నే కేటీఆర్ గారు వెళ్ళి వారిని కలవడం జరిగింది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ దీనికి ప్రతిచర్యగా ఫ్యూచర్లో మాత్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ప్రజలు అనవసరంగా కాంగ్రెస్ పార్టీ వైపు పోయి వాళ్ళ ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. చిల్లరగా కాంగ్రెస్ ఏదో రేవంత్ రెడ్డి వచ్చి వీళ్ళని కాపాడుతాడు ఇంకేమో చేస్తారని అనుకుంటున్నారేమో, కానీ మీరు చేసే చిల్లర పనులకి బీఆర్ఎస్ పార్టీ రేపటి రోజున సమాధానం చెప్పడానికి అయితే సిద్ధంగా ఉంది. ఎందుకంటే 10 yearsలో ఎటువంటి కక్షలు కోపాలు ఎప్పుడు పెంచుకోలే, ప్రేమతోని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలా, ఇక్కడ ఉన్న ప్రజలని మంచి ఏంటంటే ఉన్నత స్థాయిలో ఉంచాలని చెప్పేసి నిరంతరం కేసీఆర్ గారు ఆలోచించారు తప్ప రాష్ట్రంలో క్రైమ్ రేట్ని తగ్గించాలనే ప్రయత్నం చేశారు, కానీ ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చేయలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన గెలిచిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అవే జరుగుతున్నాయి. ఎక్కువ ఏమంటారు క్రైమ్ రేట్సే పెరుగుతున్నాయి, కానీ ఎక్కడ కూడా అవి తగ్గట్లేదు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి హోమ్ మినిస్టర్గా ఉండి ఇన్ని జరుగుతున్నా కూడా ఒక్కసారి కూడా రివ్యూ పెట్టకుండా అదే కమాండ్ కంట్రోల్లో కూర్చొని పరిపాలన అంటాడు. మరి ఆ కమాండ్ కంట్రోల్లో ఎందుకు కూర్చుంటున్నాడు? మరి అంతమంది పోలీసుల మధ్యలో కూర్చున్నప్పుడు మరి ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఇన్ని గణం అఘాయిత్యాలు జరుగుతుంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? పోలీసు వాళ్ళందరికీ మీకు సెక్యూరిటీ ఇస్తున్నారు, ప్రజలను మర్చిపోయినారు. ప్రజల ఏమంటారు సెక్యూరిటీ కాపాడే పనిలా లేరు వాళ్ళు. మీ మీద దాడులు చేస్తే మీ చుట్టూ ఒక గోడలాగా పోలీసు వాళ్ళని పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు మీకు పని చేస్తున్నారు. అందుకనే రాష్ట్రంలో ఇన్ని జరుగుతున్నాయి. మీరు ఎప్పుడైతే వాళ్ళని ప్రజల సమస్యల మీదకి వదులుతారో అప్పుడు రాష్ట్రం కొద్దిగా క్రైమ్ రేట్ తగ్గుతుంది. ఈ ఏమంటారు దాడులు ఏవైతే జరుగుతున్నాయో అవి కూడా తగ్గే అవకాశం ఉంటుంది. లేదంటే అప్పుడు దాకా ఇదే అయితే నడుస్తుంది. అంటే ఈ రోజుతో గ్రామ పంచాయతీ ఎన్నికలు మూవనున్నాయి. మళ్ళా రేపో మాపో అన్నట్లుగా 25 ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ అంటే పార్టీ సింబల్ మీద వచ్చే ఎలక్షన్ రాబోతుంది అని చెప్పేసి కూడా ప్రజలు అనుకుంటున్నారు. గవర్నమెంట్ కూడా ఆలోచనలో ఉన్నది అంటున్నారు. అది వస్తే ఎట్లుండబోతుంది? దాంతోపాటు జిహెచ్ఎంసీకి సంబంధించి కూడా ఎన్నికలు రాబోతాయా? యాక్చువల్గా రాష్ట్రంలో ప్రజలు బై ఎలక్షన్ అంటే ఓవరాల్గా ఈ ప్రభుత్వం పోయి ఇంకొక ప్రభుత్వం వచ్చే ఏమైనా అవకాశం ఉందా అని చూస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఏ ప్రభుత్వం ఉన్నా కూడా వాళ్ళ కొద్దిగా ప్రభావితం అయితే కనిపిస్తుంది. ఎట్లా అధికారులను పెట్టుకొని లేదా ఒక సిస్టమ్ని వాళ్ళ చేతిలో పెట్టుకొని ఎలక్షన్ నడిపించే ప్రయత్నం చేస్తారు. అదే ఇప్పుడు నడుస్తుంది. గత బై ఎలక్షన్ జూబ్లీహిల్సే కానివ్వండి, ఇప్పుడు జరిగే సర్పంచ్ ఎలక్షన్ ఇప్పుడు కూడా మీరు చూడండి గ్రామాలలో ఈ రోజుకి కానీ మొన్నే కానీ సర్పంచ్ ఎలక్షన్ జరుగుతుంటే అసలు బయట ప్రాంతాల వాళ్ళు ఎవరు కూడా అక్కడ ఉండదు. కానీ పోలింగ్ బూత్ల బయట ఎమ్మెల్యేలు కుర్చీలు వేసుకొని కూర్చొని అక్కడ ఉన్న ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తారు. మరి అక్కడ పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది? అక్కడ ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తారు? అక్కడ ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన అధికారులు అందరూ ఏం చేస్తున్నారు? బహిరంగంగా మీడియాలో ఇప్పుడు చూపిస్తున్నారు, మీకు అక్కడ స్వయంగా కనిపిస్తుంది, అయినా కూడా పట్టించుకోకుండా ఉన్నారు. అంటే ఈ మేనేజ్మెంట్ అంతా కూడా గవర్నమెంట్ చేతిలో కొంత ఉంది కాబట్టి సో అట్లా చేసుకొని వాళ్ళు గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కూడా ఎప్పుడు ఇట్లా జరగలేదు. ఎలక్షన్ కమిషన్ ఏ పార్టీలకి సంబంధం లేకుండా ఎక్కడైనా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగితే ఇమీడియట్గా కేసులు బుక్ చేయడం, యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది. మీరు చూడొచ్చు మొన్న సర్పంచ్ ఎలక్షన్లో బ్యాలెట్ పేపర్లన్నీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థివి డ్రైనేజ్లో కలిసినాయి. ఎట్లా పోతాయి అవన్నీ? అంటే అంత నిర్లక్ష్యం. ఒక ఎలక్షన్ అంటే ఎంత సీరియస్ ఉండాలా? ఒక రాష్ట్రాన్ని డిసైడ్ చేసే ఎలక్షన్ని మీరు ఇంత ఈజీగా బయటికి పోయే విధంగా కూడా ఆ బ్యాలెట్ పేపర్లు బయటికి పోయే విధంగా కూడా ఉన్నదంటే ఏ రకంగా ఉంది ఎలక్షన్ కమిషన్ బిహేవియర్ అనేది మనకు కనిపిస్తుంది. దానికి స్టేట్మెంట్గా కలెక్టర్ గారు అంటారు కొంతమంది వచ్చి ఇట్లా చేసారు. మరి కొంతమంది వచ్చి చేసినప్పుడు మీరేం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? మీ అధికారులు ఏం చేస్తారు? సస్పెండ్ చేసినారు అన్నారు. అంటే వాంటెడ్గా దీన్ని క్రియేట్ చేయాలని చూస్తున్నారు. మరి వాంటెడ్గా పట్టుకోండి,
మీకు అక్కడ సీసీ కెమెరా ఇప్పుడు ఎలక్షన్ అయ్యే దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు, మరి ఎందుకు ఏర్పాటు చేయలేరు? ఎవరికి లబ్ధి చేయడానికి ఇవన్నీ చేస్తున్నారు? ఇప్పుడు నిజంగా అయితే ఏ పోలింగ్ బూత్లలో కూడా ఏం జరుగుతుంది ఏంటిది అనేది మనకు ఒక ఎవిడెన్స్ లాగా సీసీ కెమెరాస్ ఇవాళ రేపు మనకి అరేంజ్ చేస్తున్నారు, టెక్నాలజీ బేస్ చేసుకొని అరేంజ్ చేస్తున్నారు. మరి మీకు అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది, మరి ఏ ఆఫీసర్ చేశారు, ఏ ఆఫీసర్తో కలిపి ఇవన్నీ జరుగుతున్నాయి అనేది మీరు ఎంక్వైరీ రిపోర్ట్ అంటే ఎంక్వైరీ చేసి దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి తీయచ్చు. మరి ఇప్పటిదాకా ఎందుకు దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు, ఎవరు చేశారు అనేది ఎందుకు బయట పెట్టట్లేదు? అదే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏదైనా చిన్న తప్పు అనుకోకుండా జరిగితే దాన్ని ఏదో పెద్దగా చేసి చూపిస్తారు. ఇప్పుడు అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చేశారు కాబట్టి అది బయటికి వస్తలేదు. అది మనకి క్లియర్గా అర్థమవుతుంది. అక్కడ తెలంగాణలో ఎలక్షన్లు ఎట్లా నడుస్తున్నాయి అనేది రేపు కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీలో కూడా అదే ఇది ఉంటుంది. బెదిరించి భయపట్టించి డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేషన్ని ఆయన గుప్పిట్లో పెట్టుకొని ఆయన కంట్రోల్లో చేసుకొని ఆ ఎలక్షన్ గెలవాలన్న ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజాస్వామ్యంలో నిజంగా వారు అన్నట్టు 6 గ్యారెంటీలు పూర్తిగా ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి వారికి ముఖం లేదు. పోయి అక్కడ అడిగి ఇది వాడవాడన వాళ్ళ మంత్రులు పోయి ఇల్లులు ఎక్కడా అని అడిగితే కూడా మళ్ళీ గత ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. అరే 2 ఏళ్ళు అయిపోయింది, నువ్వు గత ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం కంటే ముందు ఏ ప్రభుత్వం ఉంది? 70 ఏళ్ళ పాటు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది ఈ తెలంగాణ రాష్ట్రం అంతటా. కూడా ఎక్కడ కూడా మంచి చేసిన దాఖలాలు లేవు. 10 ఏళ్ళ పాటు నీళ్ళు నిధులు నియామకాల పేరుతో ఏదైతే తెలంగాణ వచ్చిందో ఆ తర్వాత నీళ్ళు ఇవ్వడం జరిగింది, కరెంట్ 24 గంటలు ఇవ్వడం జరిగింది. అప్పుడు పొలాలు నీళ్ళు అంటుంటే అప్పుడు ఆంధ్ర వైపే చూస్తుండే. కానీ ఇప్పుడు ఎవరైనా కూడా తెలంగాణ వైపు చూస్తున్నారు. అన్ని విధాలుగా తెలంగాణ ముందుండే 10 ఏళ్ళ క్రమంలో కేసీఆర్ గారు ఎప్పుడైతే నాయకత్వం వహించిండ్రో అప్పటి నుంచి మొన్న 2023 వరకు వారి నాయకత్వంలో అన్ని రంగాలు ఒక ఉన్నత స్థాయిలో ఉండే అండ్ ప్రపంచంలో తెలంగాణ ఒక నెంబర్ 1 రాష్ట్రంగా అయితే పెట్టిండ్రు. ఇక్కడైతే ఇప్పుడు వీళ్ళు వచ్చినప్పటి నుంచి మాత్రం ఎటువంటి డెవలప్మెంట్ లేదు, వెల్ఫేర్ స్కీమ్స్ వాళ్ళకి అందట్లేదు. ఒక 10 మందికి ఇచ్చి 100 మందికి ఇచ్చినామని చెప్పేసి ఒక సెల్ఫ్ డబ్బాలే కొట్టుకుంటున్నారు తప్ప పూర్తి స్థాయిగా ఏది కూడా ఇంప్లిమెంట్ చేయలేదు.